తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా. అసలు అసలు ఎలా? అదే ఆత్మ సంబంధం అనుకోండి, ఇటు చూడండి, ఆత్మ సంబంధం అనుకోండి, ఏమి విందుమా, ఏమి పొందుదుమా, ఏమి ఇద్దుమా, అది ఆత్మ సంబంధి అలా ఆలోచిస్తాడు. ఆత్మ సంబంధం అయితే ఏమి విందామా, ఏమి పొందుదామా, తర్వాత ఏమి చేద్దామా, అది ఆత్మ సంబంధం. కానీ శరీర సంబంధం అయితే ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఈ భూమి మీద అంతా ఇదే బ్రతికి. బైబిల్లో ధనవంతుడు ఒకడు ఉండెను, ఒక మనుష్యుడు ఉండెను, ఎలిమెలెకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. అలాగే లోకాసు వార్తలో ధనవంతుడు ఒకడు ఉండెను, అతను ఏం చేశాడు? ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు, సన్నపు నార వస్త్రాలు ధరించి ప్రతి దినం బహుగా సుఖపడుచుండేవాడు. ఒక మనుష్యుడు ఉండేను, ప్రతి దినం సుఖమే, అంతే. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకున్నామా, పొట్టకి బట్టకి, తర్వాత ఆయన ఇచ్చిన ప్రాధాన్యత తన ఆధ్యాత్మిక జీవితానికి ఇవ్వలేదు. కనుక శరీర సంబంధి యొక్క మొదటి లక్షణం ఏంటనంటే ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం అంటే ఈ భౌతికపరమైన వాటి మీదే దృష్టి ఉంటుంది, ఈ లోకం మీదే దృష్టి ఉంటుంది. అంతేగాని ఆత్మ సంబంధంగా నేనేం విందాం, ఓ మీటింగ్ పెట్టారు, నేనేం వినాలి, నేనేం పొందుదాం, ఓ కొత్త మాట నేర్చుకుందాం, ఓ కొత్త సంగతి తెలుసుకుందాం, ఏం పొందుదుమా, ఏమి విందుమా, ఏమి చేద్దుమా అనే ఆలోచన ఉండదండి. కనుక శరీర సంబంధులు ఎప్పుడు కూడా ఏం తిందాం, ఏం ధరించుకుందాం, తర్వాత అంతే. ఇక ఇప్పుడు పొద్దున్నే తింటూనే రాత్రి కోసం ఆలోచిస్తారు, తర్వాత మళ్ళీ రాత్రి పడుకోకముందే దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు తినొద్దని నేను చెప్పట్లేదు, తినాలి, అందరికీ తినాలి, కానీ నువ్వు బతికేది తినడం కోసం కాకూడదు. అందరూ తినాలి, నువ్వు ఎందుకు బతుకుతున్నావు? తినడం కోసమే బతుకుతున్నావా? అసలు ఎందుకు తినాలో తెలుసా? బ్రతకడం కోసం తినాలి. అర్థమైందా? నువ్వు తినే తిండి బ్రతకడం కోసంగా, అంతే తప్ప ఇక నా బతుకంతా తిండే, నా బతుకంతా బట్లే, నా బతుకంతా లోకమే, ఇదా నువ్వు బతికేది అంటే అది శరీర సంబంధం. శరీర సంబంధులకి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ లోకమే ఉంటున్నారు. కనుక మొదటి లక్షణం, శరీర సంబంధుల మొదటి లక్షణం ఇలా ఉంటుంది అన్నమాట. ఒకవేళ నువ్వు కూడా ఇదే అయ్యి నువ్వు ఆత్మ సంబంధంగా ఆలోచించకుండా లోకంలో ఉన్నోళ్ళు కానీ శరీర సంబంధులు కానీ నువ్వు కూడా ఉంటే నువ్వు మందిరంలో ఉన్న శరీర సంబంధం, దేవుని సంఘంలో ఉన్న శరీర సంబంధం అన్నమాట. అసలు దేవుని మందిరంలో ఆత్మ సంబంధాలు ఉండాలి, కానీ ఆత్మ సంబంధుల్లో చాలా మంది శరీర సంబంధులుగానే బతుకుతున్నారు. అలా ఉంటే ఎంత పెద్ద ప్రమాదమో ఆలోచించండి. మొదటి మాట ఇది. రెండో మాట చెప్తాను వినండి. రెండో మాట ఏంటంటే శరీర సంబంధి యొక్క రెండో లక్షణం, ఇది చాలా ప్రాముఖ్యం. వినండి వినండి, జాగ్రత్తగా వినండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. శరీర సంబంధి యొక్క రెండో లక్షణం ఏంటంటే, ఇప్పుడు ఎలీమెలెకు ఆయన శరీర సంబంధే కదా, నయోమి ఆమె శరీర సంబంధే కదా. ఇప్పుడు అది ఏమన్నా లేనోళ్ళ ఉన్నోళ్లే కదా. ఉన్నోళ్ళని నేను ఎలా అంటున్నానంటే, ఇప్పుడు నయోమి చివరికి కొడుకులు భర్త చచ్చిపోయాక ఆమె బెత్లెహేంకి వస్తే బెత్లెహేంలో అందరూ చూశారు ఆమెని. చూస్తే అప్పుడు నువ్వు ఈమె నయోమి కదా అని, అసలు అప్పుడు ఎలా ఉండేదిరా, ఇప్పుడు ఎలా అయిపోయింది, అప్పుడు ఎంత ధనవంతురాలు, ఎంత రాజభోగాలు అనుభవించి చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, ఈమె ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయింది అని అంటే, వచ్చిన వాడు తాను ఏమని తెలుసా, నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళాను, కానీ ఇప్పుడు రిక్తురాలుగా అయిపోయాను. అంటే అప్పుడు మేము ఉండి అక్కడికి వెళ్ళాం, ఇంకా ఏదో సంపాదించి ఇంకా ఏదో గొప్పవాళ్ళం అయిపోదామని, కానీ ఏమీ లేదు దాన్ని అయిపోయానన్నా. కనుక రెండవది, శరీర సంబంధుల యొక్క రెండో లక్షణం ఏంటంటే స్వార్థం. శరీర సంబంధుల యొక్క రెండవ లక్షణం ఎప్పుడు కూడా నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయినా పర్వాలేదు. ఎలీమెలెకు ఇప్పుడు ఆడ కొడుకునే భార్యలు తీసుకుని వెళ్ళాడంటే
భార్య పిల్లలిద్దరిని తీసుకొని మిగతా దేశంలోనే కరువు వచ్చి అందరినీ వద్దురా మనం ఇప్పుడు ఉంటే చచ్చిపోతాం, రండిరా అక్కడికి వెళ్ళి బతుకుదామని తీసుకెళ్ళాడంటే ఎంత స్వార్థం ఆయనకి. బైబిల్లో అపోస్తలుడైన పౌలు, ఈ మాట చూడండి, అందరూ బైబిల్ ఉన్నవాళ్ళు అంతా చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొత్త నిబంధనలో 195, క్రొత్త నిబంధనలో 195వ నెంబర్ పేజీలో 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరైనా ఏముంది? అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వచ్చును, అంత్య దినాల్లో అపాయం అని చెప్పి 2వ వచనంలో ఏలయనగా మనుష్యులు అను. అర్థమవుతుంది? అంత్య దినాల్లో అపాయం ఏంటి? ఉక్రెయిన్ కాదు, రష్యా వాడు కాదు, తర్వాత ఎవరు కాదు. అంత్య దినాల్లో అపాయం ఏంటనంటే మనుషులే. అది 2వ వచనం. అంత్య దినాల్లో అపాయం మనుష్యులు. ఎందుకు మనుషులు అన్నాడు? ఆ లక్షణాలు చెప్పాడు. చూడండి 2వ వచనంలో యాలే అనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎటు చూడండి, స్వార్థం. ఈ అంత్య దినాల్లో చాలా మందికి శరీర సంబంధులు ఎందుకు అవుతున్నారంటే స్వార్థం అండి. నేను బాగుంటాను, నా కుటుంబం బాగుంటాను, మీ చర్చోడంతా బాగోవద్దా, తర్వాత మీ ఎలిమెలేకు నువ్వు ఉంది కదా, లేకపోతే అనుకోవచ్చు, సరే నువ్వు వెళ్ళి దాన ధర్మాలు చేయకపోవచ్చు, అవసరత ఉండి వచ్చిన వాడికి ఓ రూపాయి ఇస్తే ఏమైంది అలా ఆలోచించాలి కదా. ఉన్నప్పుడు 10 రూపాయలు ఉన్నప్పుడు ఓ రూపాయి ఇస్తే ఏమైంది, ఒక్క రూపాయి ఇస్తే ఏమైంది అలా ఆలోచించాలి కదా. కానీ ఎలిమెలెకు అలా ఆలోచించలే, నయోమి అలా ఆలోచించలే. స్వార్థం, మేమే బాగుంటాను, మిగతా వాళ్ళంతా ఈ కరువులో చచ్చిపోతే ఆ తర్వాత ఫలానా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంత దర్జాగా బతుకుతున్నారా అని మా గురించి 100 మంది చెప్పుకోవాలనుకున్నారు. ఎంత స్వార్థం అండి వీళ్ళకి. కనుక శరీర సంబంధులకున్న స్వార్థం అసలు అంతా ఇంత కాదు. స్వార్థాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎవరైనా చెప్పండి, చదువుకున్నాడు. గట్టి చెప్పమ్మా. ఫిష్. సముద్రంలో ఉన్న పెద్ద ఫిష్ల్లో ప్రపంచంలోనే పెద్ద ఫిష్ ఏంటంటే సెల్ఫిష్. అది ఫిష్లన్నిటిలో పెద్ద ఫిష్ ఏంటంటే సెల్ఫిష్ అండి, స్వార్థం. అది గనక ఉందంటే, ఇక నీకు స్వార్థం ఉందంటే నీకు శరీర సంబంధం. బైబిల్లోనే ఉంది ఆ మాట, స్వార్థ ప్రియుడు. స్వార్థం. ఈ రోజున స్వార్థం ఉన్నాడు ఏం చేస్తాడో తెలుసా? అంతే, ఆడు బాగుండాలి, అంతే, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అంతే. మేము ఈ ఎదుటోడు ఏమైపోయినా పర్వాలేదు, స్వార్థం అన్నమాట. ఇప్పుడు మా ఇంటికి చూడండి, కరీంనగర్లో మా ఇంటి దగ్గరలోనే, మెల్లికి చెప్తున్నాను, అందరికీ తెలిసిన విషయం కానీ మెల్లికి చెప్తున్నాను. మా ఇంటి దగ్గరలోనే ఒక ఎంపీ ఉంటాడు, మీకు తెలిసే ఉంటుంది, బీజేపీ లీడర్ బండి సంజయ్. ఆ కొడుకు 24 మందితో వాడు అక్రమ సంబంధాలు పెట్టిన జీవితం బాడీస్ వాడొక దరిద్రుడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా. మరి అతను కేంద్ర మంత్రి అయ్యి కొడుకుని ఇంట్లో దాచిపెట్టి తర్వాత ఇన్ని తప్పులు చేసినా మళ్ళీ ఏమీ చేయనట్టు అంటే ఏంటని చెప్పండి? అది స్వార్థం అండి. అదే బయటోడు చేస్తే వాటికి ఎన్ని గొడవలు చేస్తున్నాడు, దేశం అంతా ఎంత హడావుడి చేసినా, కానీ వాడు కొడుకు అయ్యేపటికి స్వార్థం అంట. అన్ని తప్పులు చేసిన 24 మంది యవ్వన బిడ్డల్ని పాడు చేశాడంట. పేపర్లోనే వచ్చి చెప్పిన విషయం చెప్తున్నాను, నేను తెలియని విషయం కాదు. 24 మంది అమ్మాయిల జీవితాలు మోసం చేశాడంటే అది ఎంత భయంకరమైన వ్యక్తి. అందులో ఒక ఆమె తెగించి పోలీసు వాళ్ళకి చెప్పడం వల్ల ఇదంతా బయటపడి. కనుక స్వార్థం అండి ఈరోజు మనుషులకు స్వార్థం. మరి దేవుని నమ్మిన వాళ్ళలో కూడా స్వార్థం ఉండి, కొంతమంది దేవుని నమ్ముతారు, వాళ్ళకి ఎంత స్వార్థం ఉండదు తెలుసా? వాళ్ళు దేవుడి కోసం ఏం చేయరు. ఓ మీటింగ్ జరుగుతుంది, స్వార్థం లేని వాళ్ళు ఏం చేయాలి? ఇదంతా ఇప్పుడు ఇందాక ఎవరో అయ్యగారు చెప్పారు, రేపు ఓ పాప అంతా మీటింగ్ పెడుతుందని. ఎంత నిస్వార్థం అది.
ఎంతోమంది బాగుపడాలి, అది మంచిది. అది స్వార్థం ఉన్నవాడు తన గురించి ఆలోచిస్తాడు, తన కుటుంబాన్ని ఆలోచిస్తాడు. కానీ నిస్వార్థం అనేది అందరి గురించి అందరి గురించి ఆలోచించేదాన్ని నిస్వార్థం అంట. తన గురించి తన కుటుంబం గురించి ఆలోచించేది స్వార్థం. ఎలీమెలెకు బెత్లెహేముని విడిచి మోయాబుకి వెళ్ళాడంటే స్వార్థం అంటే. కనుక శరీర సంబంధుల్లో ఉన్న రెండవ లక్షణం ఏంటనంటే వాళ్ళు స్వార్థంతో బ్రతుకుతారు. ఇది రెండవది. మూడవ విషయం చెప్తాను రండి. మూడవది ఇవన్నీ శరీర సంబంధాలు, ఇవన్నీ ప్రమాదాలే. మూడవది ఏంటో తెలుసా? శరీర సంబంధుల యొక్క మూడవ లక్షణం ఏంటనంటే డబ్బు పిచ్చి. శరీర సంబంధులు దేనికోసం బతుకుతారంటే డబ్బు, అంతే. వాళ్ళ ప్రధాన లక్ష్యం డబ్బే, అంతే. వాళ్ళ గుండె డబ్బు అనదు, డబ్బు అంటదు. వాళ్ళ గుండె ఎప్పుడు కూడా అంత డబ్బే. శరీర సంబంధులు డబ్బుకి ఇచ్చిన ప్రాధాన్యత అసలు దేవుడొద్దు, మందిరం వద్దు, వాక్యం వద్దు, దేవుళ్ళు కూడా పక్కన పెట్టేస్తారు. డబ్బు ఉంటే చాలు వాళ్ళకి. కొంతమంది శరీర సంబంధాలు నేను చూస్తాను, వాళ్ళు డబ్బుకి ఇచ్చిన ప్రాధాన్యత అమ్మో ఎంత భయంకరమో. వాళ్ళకి ఎన్నైనా ఉన్నాయి, ఎంతైనా ఉన్నాయి. ఒక్క రూపాయి దేవుడికి ఇవ్వాలంటే 100 ఆలోచిస్తారండి. ఒక్క రూపాయి దేవుడికి ఇవ్వాలంటే శరీర సంబంధులు ఎంత ఆలోచిస్తారో, అదే ఆత్మ సంబంధులు అలా ఆలోచించరు. కనుక శరీర సంబంధుల్లో ఉన్న మూడో లక్ష్యం ఏంటంటే వాళ్ళు డబ్బు సంపాదనే లక్ష్యం, అంతే. వాళ్ళకి డబ్బే ప్రధానం. ఇది మూడవ మాట. ఇక డబ్బు గురించి నేను ఎక్కువ చెప్పను, ఇక అది అందరికీ తెలిసిన విషయం. శరీర సంబంధులు వాళ్ళు బతికేదే డబ్బు కోసం. ఇక చర్చ్ మానేస్తారు, తర్వాత డబ్బులు సంపాదించాలనుకుంటారు, ఇక అంత లక్ష్యం అంతా డబ్బే, ఇక అంతే, ఇంకేముండదు. ఇది మూడవది. నాలుగవ మాట చెప్తాను వినండి. నాలుగవది శరీర సంబంధుల యొక్క నాలుగవ లక్షణం ఏంటనంటే ఇది కూడా చాలా ప్రమాదం. అదేంటనంటే వీళ్ళు లోకాన్ని సంపాదించుకుంటారండి. శరీర సంబంధులు లోకాన్ని సంపాదించుకుంటారు. లోకం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు మా దగ్గర మా ఇంటి దగ్గరలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంట్లో అన్నీ ఉన్నాయి, అన్నీ ఈఎంఐలే. అంటే మీకు అర్థమైందో లేదు. ఆయన ఇంట్లో వస్తువులు, ఆ ఇంట్లో ఏసీ ఉంది, అది కూడా అప్పు తీసుకొచ్చి కొనుక్కున్నాడు. ఆయనకు ఒక చిన్న కారు కొన్నాడు, అది కూడా అప్పు చేసే కొన్నాడు. ఆయనకు ఒక బండి ఉంది, అప్పు చేసే కొన్నాడు. తర్వాత ఆళ్ళ బంధువులు ఎవరన్నా ఫలానా ఆయన బాగా ఇస్తాడా అంటే అప్పు చేసి ఇస్తాడు ఆవిడ. అంటే ఆయన ఎవరు చెప్పండి? ఇప్పుడు శరీర సంబంధం అన్నమాట. శరీర సంబంధి లోకంలో గొప్పతనాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. లోక గొప్పతనాలు, ఫలానా ఆయన గొప్పోడు అనిపించుకోవడానికి ఇస్తాడు. అందుకని దేవుడికి కూడా అసలు దేవునికి ₹1 పెట్టడం మళ్ళీ అంత లోకంలో కారులో వెళ్ళుకుంటూ గొప్పోడిని అనిపించుకుంటాడు. టీవీ అది కూడా ఇన్స్టాల్మెంటే, ఏసీ ఇన్స్టాల్మెంటే, బండి ఇన్స్టాల్మెంటే, కారు ఇన్స్టాల్మెంటే, అన్ని లోకంలో గొప్పలే. లోకం అంతా సంపాదించుకుంటాడు. ఫోన్ మామూలుగా 10,000 ఫోన్ వస్తుంది, అది కాదు ఆయన అంతా ఐఫోన్. ఆయన హైగా కనపడతాడు, అన్ని ఈఎంఐ కడతా ఉంటాడు, లోకాన్ని అంతా సంపాదించుకుంటాడు. దేవుడికి ₹1 ఇవ్వడు. ఆయన మరి శరీర సంబంధ ఆత్మ సంబంధ మీరే ఆలోచించండి. శరీర సంబంధి యొక్క నాలుగవ లక్షణం ఏంటంటే వాళ్ళు లోకములో ఉన్న వాటిని సంపాదించుకుంటారు. దేవుడిని సంపాదించుకోరు. ఇప్పుడు పౌలు అంటాడు, లోకాన్నంతా పెంటగా ఇచ్చి నేను క్రీస్తును సంపాదించుకున్న నిమిత్తం ఈ లోకంలో ఉన్న వాటిని పెంటగా ఎంచుకున్నానంటే. ఆయనేమో ఆత్మ సంబంధి కాబట్టి ఆయన అలా ఆలోచించాడు. శరీర సంబంధులైతే దేవుణ్ణి పక్కన పెట్టి లోకం అంతా సంపాదించుకుంటారు. లోకమంతా ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? కాబట్టి అర్థమవుతున్నాయి విషయాలు. శరీర సంబంధిలో ఉన్న నాలుగవ లక్షణం ఏంటంటే గొప్పతనాలు అన్నమాట. ఈ లోకంలో ఉన్న గొప్పతనాలు, ఆస్తులు సంపాదించుకుంటుంటారు. ఇది ఎన్నో లక్షణం? నాలుగవది. 5వ లక్షణం చెప్తాను వినండి. 5వ లక్షణం
శరీర సంబంధుల్లో ఉన్న 5వ లక్షణం ఏంటి తెలుసా? ఇది చూడండి, జాగ్రత్త వినండి. ఇది శరీర సంబంధుల్లో ఉన్న 5వ లక్షణం ఏంటంటే వాళ్ళకి దిద్దుబాటు అంటే అసహ్యం. వాళ్ళు దిద్దుకోరు, వాళ్ళు సరిదిద్దుకోరు. ఇప్పుడు హెచ్చరిక వాక్యం ఉందనుకో, అది ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు కీర్తన భాగంలోనే ఉంటారు. ఇక రెండో మెసేజ్ ఉండదు. వాళ్ళ హెచ్చరికలు ఇష్టం ఉండదు, వాళ్ళకి దిద్దుబాటు అంటేనే ఇష్టం ఉండదు, వాళ్ళు సరి చేసేవాళ్ళంటే ఇష్టం ఉండదు. బ్రదర్ ఏంటి మీరు పోయిన వారం రాలేదని అడిగితే ఇష్టం ఉండదు. దేవుని భాగం దేవునికి ఇవ్వట్లేదంటే ఇష్టం ఉండదు. తర్వాత క్రమంగా రండి అంటే ఇష్టం ఉండదు. సరి చేసుకోండి అంటే ఇష్టం. దిద్దుబాటు వాళ్ళకి అసహ్యవాడు. బైబిల్లో ఉందా మాట చూడండి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన. కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో ఈ కీర్తనకి పేజీ నెంబర్ చెప్పట్లేదు. బైబిల్లో మధ్యలో ఉండదని పేజీ నెంబర్ చెప్పట్లేదు కీర్తనకి. 50వ కీర్తన 17 చూడండి ఏముంది అక్కడ. కీర్తనలు 50:17లో మనం చూస్తే, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటల్ని నీ వెనకకు త్రోసివేసదవు అను. ఈ శరీర సంబంధులకి అసలు దిద్దుబాటు ఖండితంగా చెప్పేవాళ్ళు అంటేనే ఇష్టం ఉండదు. వీళ్ళని ఎప్పుడు మెచ్చుకోవాలి, వీళ్ళని ఎప్పుడు పొగడాలి, వీళ్ళని ఎప్పుడు కూడా గొప్పోళ్ళు అనాలి. మా చర్చికి ఒక ఆయన వచ్చాడు. ఆయన బ్యాంకులో పనిచేస్తాడు, నెలకు ₹1,00,000 జీతం. ఆయన ఒకసారి మా వాక్యం కోసమని మా చర్చికి వచ్చాడు. వచ్చి 2-3 వారాలు వచ్చాడు. నేను ఆయనకి ఏమి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే అందరిలానే కూర్చోమన్నాను, అందరిలాగే వినమన్నాను. తర్వాత ఆయనకి ఏదో బాధ వేస్తుంది. 4వ వారం చెప్పాడు, బ్రదర్ ఇంత కఠినంగా మీరు చెప్తే మీ చర్చికి ఎవరు రారని అన్నాడు. సరే రాకపోతే రాకపోయారు అని అన్నాడు. ఆయన మానేశాడు, సీఎస్ అయిపోతున్నాడు. చూడండి, అంటే వాళ్ళకి దిద్దుబాటు ఇష్టం ఉండదు అన్నమాట. శరీర సంబంధులకి దిద్దుబాటు సరి చేసుకో. ఎందుకంటే నేను చెప్పింది ఏంటి, అందరికంటే ముందు రండి అన్నాను. చర్చి క్రమంగా ఒక టైం ఉంది. 10 గంటలకు ఆరాధన అన్నావు అనుకోండి, సరే 10, 10, 10:15, 10:30. అంతేగాని నువ్వు 11:30కు వచ్చి తర్వాత నువ్వు రావడంతో మళ్ళీ ఆ కుర్చీలో ఎవరో కూర్చున్న వాళ్ళు, అయ్యో పలానా ఆయన బ్యాంక్ ఆయన వచ్చాడని మళ్ళీ వాళ్ళు దిగి ఈయన కుర్చీలో కూర్చోబెట్టాలి. తర్వాత మళ్ళీ అయ్యాక చివరి ప్రాంతంలో ఉంటాడంటే ఉండడు. తర్వాత మధ్యలో ఫోన్ వస్తే మళ్ళీ బయటికి వెళ్తాడు. అందరేమో లోపల చర్చికి ఫోన్లు ఆఫ్ చేసుకొని, నేను కూడా ఫోన్ ఆఫ్ చేసుకొని నేను కూర్చుంటే ఆయన ఫోన్ వస్తే మళ్ళీ దర్జాగా బయటికి వెళ్తాడు. తర్వాత ఇన్ని చేసేవాడిని మనం గద్దించొద్దాం. మరి గద్దించకుండా ఎలా ఉంటాం చెప్పండి? నేనేమన్నా సగ కాపర్నా కాటి కాపర్నా? కాటి కాపర్ అయితే ఏం మాట్లాడు, నేను సగ కాపర్ని కాబట్టి మాట్లాడాలి. రేపు పొద్దున్న నేను దిద్దొద్దా, నేను సరిదిద్దొద్దా, సరి చేయొద్దా? కనుక ఆయన మీ చర్చికి ఎవరు రాన్నాడు, పర్వాలేదు బ్రదర్, రాకపోయినా పర్వాలేదు. నేను ఆయనకు ఒకటే చెప్పాను, నాకు సంఖ్య కంటే సత్యం ముఖ్యం అని అన్నాను. ఆయన హల్లెలూయా. సంఖ్య కంటే సత్యం ముఖ్యం. ఇప్పుడు పరలోకానికి నేను సత్యం చెప్పి 10 మందిని తీసుకెళ్ళినా బడా నమ్మకమైన అంటాడు. అంతేగాని నేను గడ్డిని పోగు చేసుకుంటే నాకేంటండి లాభం? ఈరోజు నేను గడ్డి పోగు చేసుకుంటున్నారు చాలామంది. మా చర్చికి వేల మంది వస్తున్నారు, 40 లక్షల మంది వస్తున్నారు, 50 లక్షల మంది వస్తున్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు అంతమంది వాళ్ళ దగ్గరికి? ఆయన ఏమన్నా కన్నాడా, పెంచాడా, వాళ్ళు ఎప్పుడన్నా దర్శించాడు? వాళ్ళ పేరు కూడా తెలియదు అసలు. ఆయన 40 లక్షల మంది వస్తున్నారు అన్న వాళ్ళకి అసలు వచ్చే వాళ్ళ పేరు కూడా తెలియదు. అది పోగు చేసుకోవటం. అది కనుక ఆయన ఏదో చెప్తాడు, వెళ్ళిపోతాడు. వాళ్ళ గురించి ఏం తెలుసు? ఈ దేవుడి వాళ్ళకు కాపరి అని అంటే సంబంధం ఉండాలి కదా. కనుక అదే చెప్పాను నేను, దిద్దుబాటు అసహించుకునే వాళ్ళు వాళ్ళ శరీర సంబంధులే. ఈరోజు కూడా చాలా మంది అలాగే ఉన్నారు సంఘాలు. వాళ్ళకి హెచ్చరిక వాక్యం అంటే ఇష్టం ఉండదు. కొంచెం గద్దిస్తే చాలు, ఇది ఒకటే చర్చ, ఇంక వేరే చర్చలో పోతున్నారు. పోయాడు అని అంటే శరీర సంబంధం. నువ్వు ఆత్మ సంబంధివి కాదు, నువ్వు దిద్దుకునే లక్షణం నీకు లేదు అని అంటే నువ్వు శరీర సంబంధివి. దిద్దుబాటు అసహ్యం కదా, నా మాటల్ని వెనక త్రోసివేస్తావు అని అంటే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? శరీర సంబంధులు చెప్పే ఆయన మీదే వంకలేస్తారు. ఈ రోజంతా నా గురించే. ఒకసారి ఒకళ్ళు అన్నారు, ఈ రోజంతా వాక్యం నా గురించే.
మరి నీ గురించే నేను అంటున్నాను, నీ గురించే. వేరే వాళ్ళ గురించి ఎందుకు చెప్తారు? నీ గురించే చెప్పేది. దిద్దుకో, సరిదిద్దుకుంటావనే కదా వాక్యం చెప్పేది. నీలో ఏదైనా ఉంటే సరిదిద్దుకోవాలి, అంతేగాని సరిదిద్దుకోకుండా సమర్థించుకొని మళ్ళీ వేరే వాళ్ళని కూడా చెడగొట్టడం అది ఎంత ప్రమాదకరం. మీరు ఎవరికి చెప్పండి, మళ్ళీ చెప్తాను. నేను చాలా ప్రాంతాలు తిరుగుతున్నాడు, ఈ శరీర సంబంధాలు ఎక్కువ కనపడుతున్నారు. మొన్ననే పోయిన వారం నేను మార్కాపురంలో మీటింగ్స్లో ఉన్నాను. అక్కడ ఒక ఆయన ఏడుస్తున్నాడు. మా సంఘంలో శరీర సంబంధం ఉన్నాడు, సంఘాన్ని ఇప్పుడు డివైడ్ చేసేస్తున్నాడండి, శరీర సంబంధాలు అంతా ఒక గుంపు చేస్తున్నాడు అతను అని అంటున్నాడు. ఈ శరీర సంబంధాలు ఏం చేస్తారంటే, ఇలా ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళు గుంపు చేస్తున్నారండి. ఆయనకి సరి చేసుకోవడం ఇష్టం లేదు, దిద్దుకోవడం ఇష్టం లేదు. ఇది వాళ్ళకి దిద్దుకోవడం. శరీర సంబంధులు దిద్దుకోరండి ఎప్పుడు కూడా. ఇది 5వ లక్షణం. ఒకవేళ నీకు కూడా దిద్దుకోవటం సరిగా ఇష్టం లేదంటే నువ్వు కూడా శరీర సంబంధమే అని ఆలోచించాలి. సరే, 6వ లక్షణం చెప్తాను వినండి. 6వది ఏంటనంటే, శరీర సంబంధుల యొక్క 6వ లక్షణం ఏంటనంటే, ఇది కూడా ప్రమాదమే, శరీర సంబంధం. 6వది ఏంటంటే, శరీర సంబంధులకి బాగా కోపం ఎక్కువ. తర్వాత 2వది గర్వం. కోపం, గర్వం. శరీర సంబంధులకి వాళ్ళు ఏదన్నాను వాళ్ళు దాసంలాగా ఇస్తారు. అంటే కోపం, అంత కోపం వస్తుంది. నన్ను అంటావా, నాకేమైనా తక్కువ. శరీర సంబంధులకి కోపం ఎక్కువ ఉంటుంది. తర్వాత 2వది ఏంటంటే గర్వం. శరీర సంబంధులు ఒక గర్విష్ఠులుగా కనబడతారు. వాళ్ళకు ఉన్నదాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. నాకేం తక్కువ, వీళ్ళందరికంటే నేనే రిచ్, వీళ్ళందరికంటే నేనే గ్రేటు. వాళ్ళల్లో ఒక గర్వం అనేది కనబడదు. శరీర సంబంధిలో గర్వం కనబడదు. మీకు ఒక మాట చెప్తాను. పరలోకం నుంచి పడిపోయిన లూసిఫర్ ఎందుకు పడిపోయింది చెప్పండి? పరలోకం నుంచి లూసిఫర్ ఏమన్నా దొంగతనం చేశాడా? పరలోకంలో వ్యభిచారం చేశాడా? ఎవరన్నా మర్డర్ చేశాడా? అతనిలో ఉన్నది ఒకటి, ఏం చెప్పండి? అది గర్వం. అంటే గర్వం ఉన్నవాడు పరలోకంలో ఉన్నా అక్కడ ఉండడు. ఎక్కడ పడ్డాడు? భూమి మీద పడ్డాడు. మరి భూమి మీద ఉన్న వాళ్ళకి గర్వం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళరు. అక్కడ ఉండి గర్వం ఉంటే ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఉన్నవాడు గర్వం ఉంటే అక్కడికి వెళ్ళరు. అంటే గర్వం ఎంత ప్రమాదకరమైందో ఆలోచించండి. అందుకే బైబిల్లో నాశనానికి ముందు గర్వం నడుచు, గర్విస్తులు. గర్వం, కోపం. ఇదన్నంటే కోపమే కాదు, వాళ్ళ కోపం ఉంటుంది, గర్వం ఉంటుంది భయంకరంగా. కనుక ఇది శరీర సంబంధుల యొక్క ఎన్నో లక్షణం? ఇది 6వ లక్షణం, గర్వం. వాళ్ళ గర్వం ఉంటుంది. కానీ ఆత్మ సంబంధులకి ఏముంటుంది? గర్వానికి ఆపోజిట్ ఏంటి? దీనత్వం. ఆత్మ సంబంధుల్లో ఏముంటుంది అంటే దీనత్వం ఉంటుందండి. ఇప్పుడు మనకి ఎన్నున్నా, దావీదుకి ఎన్నో ఉన్నాయి. ఏమన్నాడు ఆయన? ఇదంతా నీ కృప నాయనా అని అన్నాడు. నేనేమై ఉన్నానో నీ కృపే నాయనా అన్నాడు పౌలు కూడా. కనుక అంత మనకి ఏదైనా ఉందంటే అది ఎవరి వల్ల వచ్చింది? మరి అలాంటి మనకి ఎంత తగ్గింపు ఉండాలి? దీనత్వం ఉండాలి. ఆత్మ సంబంధిలో దీనత్వం ఉంటుంది, శరీర సంబంధిలో గర్వం కనపడదు. గర్వం, కోపం, అతిశయం, ఇవన్నీ కూడా ఇవన్నీ శరీర సంబంధుల లక్షణాలు అన్నమాట. ఇది 6వది. 7వ మాట కూడా చెప్తానండి. 7వది ఏంటనంటే, శరీర సంబంధి యొక్క 7వ లక్షణం ఏంటనంటే, నిత్యత్వం మీద దృష్టి లేకుండా బ్రతుకుతారు. 7వది, వీళ్ళకి అసలు పరలోకం మీదే దృష్టి ఉండదు. వీళ్ళ దృష్టి ఎప్పుడు కూడా కిందకే ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుంది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, వినలేదు మాట ఇప్పుడు? కొలస్సీ 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. కనుక శరీర సంబంధం ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటాడు. ఎప్పుడు ఈ భూమి మీద కొంతమంది ఆడవాళ్ళు కూడా నేను గమనిస్తూ ఉంటాను. చాలామంది వాళ్ళ ఆడవాళ్ళు కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు ఒక అరగంట ప్రార్థన, ఒక అరగంట వాక్యం, అది కూడా ఉండదండి రోజు మొత్తం.
కనుక ఓ రోజంతా ఒక అరగంట ప్రార్థన, రోజంతట్లో ఒక అరగంట వాక్యం. నేను అరగంటే అన్నా, అది కూడా నీ జీవితంలో లేదంటే నువ్వు శరీర సంబంధివా ఆత్మ సంబంధివా? కొంతమంది ఫోన్ పట్టుకుంటే ఇక మొత్తం ఇలా పైకి అంటుంటే అది వస్తూనే ఉండదు, అది దానికి ఎండింగ్ ఉండదు. అది ఎన్ని గంటలైనా గడిచిపోద్ది. ఈలోపు నాలంటి వాళ్ళు వచ్చారనుకో, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని అంటాం. మరి నువ్వు శరీర సంబంధివా ఆత్మ సంబంధివా? ఒక ఆయన ఏమన్నాడంటే, మా దగ్గర అనుభవం కలిగిన అయ్యగారు లాంటి దైవజనుడు ఏమన్నాడంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ దేంతో గడుపుతున్నావో దాన్ని బట్టి నువ్వు శరీర సంబంధివో ఆత్మ సంబంధివో నువ్వే నిర్ణయించుకో అని అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు లేరు, ఒంటరిగా రోజంతా ఫోనే పట్టుకున్నా, నేను ఆత్మ సంబంధిన శరీర సంబంధిన? ఎవరు లేరు, నన్ను ఎవరు చూడట్లే, రోజంతా బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, కొన్ని వాక్యాలు వింటున్నాను, నా సమయాన్ని ఇలా గడుపుతున్నాను, నేను ఆత్మ సంబంధం. అలా గడిపితే నేను ఎవరిని? ఆత్మ సంబంధం. అని లోకంతో గడిపితే శరీర సంబంధం. కనుక దినమంతా నువ్వు దేని మీద నువ్వు దృష్టి పెడతావో అదే నువ్వు ఆత్మ సంబంధివో శరీర సంబంధివో నిర్ణయిస్తున్నాను. సరే, ఈ మాటలన్నీ వింటుంటే అర్థమవుతుందా? మనం శరీర సంబంధులమా ఆత్మ సంబంధులమా? ప్రకృతి సంబంధం అయితే కాదు. ఈ కాళ్ళు అన్ని ఈ దేవుడు నమ్మనవాడి, దేవుడే లేడు అనేవాడు. మనం ప్రకృతి సంబంధం ఏం కాదు. అయితే శరీర సంబంధాలన్నా అవుతారు, లేదా ఆత్మ సంబంధాలన్నా అవుతారు. కనుక శరీర సంబంధుల యొక్క లక్షణాలు 7 చెప్పారు. వాళ్ళ నిత్యత్వం మీద దృష్టే ఉండదు, పైనున్న వాటి మీద మనసే ఉండదు. సరే, ఇక్కడ మాట చెప్తాను. మనం ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవడానికి ఎంత టైం పడుతుందని బైబిల్లో ఉంది. రెప్పపాటున ఉంది కదా, కళ్ళు రెప్పపాటున. కళ్ళు మూసి తెరిసేలోపు మనం ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడతాం. ఇక్కడికి అక్కడికి ఎంత టైం అండి? రెప్పపాటు. మరి రెప్పపాటులో తీర్పులో నిలబడే మనం మరి ఎంత బాగా బ్రతకాలి? కొంతమందికి ఆ దృష్టి ఉందా? అసలు దేవుడిని నమ్మావు, ఇక్కడ మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తావు, ఆయన ఎదురు నిలబడతావు. అప్పుడు నిలబడ్డప్పుడు నీకు ఏదైనా ఆయన ఇవ్వాలంటే, ఇదిగో భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం నా కోసం ఇది చేసావు, ఇలా బ్రతికావు, ఇదిగో ఈ బహుమానం కిరీటం అని ఏమన్నా పొందుకునేటట్లుగా భూమి మీద బతుకుతున్నావా మనం? ఆ దృష్టి లేదండి చాలా మంది. లేసామా, తిన్నామా, చూసామా, గడిపామా, అయిపోయింది దినం. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజంతా కాపాడు ఆమె. మా పడకల చుట్టూ దేవదూతల్ని గిరగిర తిప్పండి నాయన, దేవదూతల్ని మీ మిఖాయేలు ఇంకా పెద్ద పెద్ద దూతలను పెట్టండి నాయన, మేమైతే పడుకుంటున్నాం ఆమె. ఇది ప్రార్థన. నువ్వేమో దినమంతా ఆత్మీయంగా ఆత్మ సంబంధిగా బతికి అలసిపోయి పడుకుంటే, బైబిల్లో ఉంది, కీర్తనలో కీర్తనాకారుడు ఆయన దినమంతా ప్రార్థించి అలసిపోయాడని ఉంది బైబిల్లో. ప్రార్థనలో నేను అలసిపోయాను అంటాడు కీర్తనాకారుడు. మనమేమో ఆ పని ఈ పని చేసి అలసిపోయి మనం ఇక రాత్రి అంతా దేవుడు నిన్ను ఇక ఎంత కాపాడాలో ఆయనకేం పని లేదు. ఇక ఆయన యొక్క పొద్దుటూరు చుట్టూ 2 రెక్కలు దించేసి ఆ దేవాలయం చుట్టూ రెక్కలతో కప్పినట్లుగా నిన్ను కప్పి ఉదయాన్నే లేపి నిన్ను మళ్ళీ ఇంకో రోజు ఇస్తే ఆ రోజంతా కూడా నువ్వు చేసే వాటిని ఆయన చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉండాలి. మళ్ళీ రాత్రి అంతా నిన్ను కాపాడుతూ ఉండాలి. ఆత్మ సంబంధివా శరీర సంబంధివా? ఎవరికి వాళ్ళే ఆలోచించాలి. ఇవి శరీర సంబంధుల యొక్క లక్షణాలు 7. సరే, ఇప్పుడు ఆత్మ సంబంధుల లక్షణాలు చెప్తాను వినండి. అవి ఒక 7 చెప్తాను, రాసుకోండి. మనం అలా బ్రతకడానికి మనం ప్రభు తన ప్రభు చూపించినట్లుగా మనం ముందుకు సాగుతాం. ఇప్పుడు ఇవన్నీ శరీర సంబంధ లక్షణాలు. ఇవన్నీ ఎలీమెలెకు ఎవరు? ఒకప్పుడు ఆయన ఆత్మ సంబంధి. నయోమి ఎవరు? ఒకప్పుడు ఆత్మ సంబంధి. కానీ బెత్లెహేమును విడిచి మోయాబుకి వెళ్ళాక వాళ్ళు ఏమయ్యారు అని అంటే శరీర సంబంధులు. కనుక ఎటు మన ప్రయాణం? ఆత్మ సంబంధమైన స్థితి నుంచి శరీర సంబంధమైన స్థితి వైపా, లేదా శరీర సంబంధమైన స్థితి నుండి ఆత్మ సంబంధమైన స్థితి వైపా? ఎటు మన ప్రయాణం అనేది ఎవరికి వాళ్ళే ఆలోచించాలి. సరే, ఇప్పుడు ఆత్మ సంబంధుల లక్షణాలు చెప్తాను వినండి. మొదటి లక్షణం ఏంటనంటే, ఆత్మ సంబంధి యొక్క మొదటి లక్షణం దేవునికే మొదటి లక్షణం. ఆత్మ సంబంధి యొక్క మొదటి లక్షణం దేవునికి మొదటి స్థానం ఇచ్చుట.
ఫస్ట్ ప్రయారిటీ దేవుడు, మొదటి స్థానం దేవుడు. నీ జీవితంలో ఫస్ట్ ఎవరు ఉండాలంటే దేవుడే. ఆత్మ సంబంధి అయితే దేవుడే. అందుకే మత్తయి 6:33లో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి, అన్యజనులు వీటి అన్నిటి విషయమై విచారిద్దరు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అయితే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు. ఆత్మ సంబంధిలో మొదటి లక్షణం ఏంటనంటే మొదటి స్థానం దేవునికి ఇచ్చుట. మొదటి స్థానం, ఫస్ట్ ప్రయారిటీ. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. లేవడంతో దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. దినములో దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ఫస్ట్ దేవుడే. దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? నువ్వు పీల్చుకునే గాలి, నువ్వు అనుభవించేది, ఆరోగ్యమైన ఏదైనా సరే ఆయన లేకుండా మనం లేదు. ఈ రోజున మనం బ్రతుకున్నామంటే అది ఆయన కృప. కనుక మొదటి స్థానం దేవునికి ఇచ్చేవాళ్ళు ఆత్మ సంబంధం. అది మొదటి లక్షణం. రెండో లక్షణం చెప్తాను వినండి. ఆత్మ సంబంధి యొక్క రెండో లక్షణం ఏంటంటే వాక్యానికి ప్రాధాన్యతనిచ్చుట. ఆత్మ సంబంధి రెండవది వాక్యం అండి. వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. అసలు వినండి, ఇందాక చెప్పినట్లు కొంతమంది చదువు రాని వాళ్ళు ఏమో అయ్యో మాకు చదువు రాదు అందుకే మేము బైబిల్ చదవలేకపోతున్నాం అని వాళ్ళు అనుకుంటారు. కొంతమంది చదువు వచ్చిన వాళ్ళు ఏమో వాళ్ళు బైబిల్ చదవరు, మిగతా అంతా చదువుతారు. మిగతా అంతా చదువుతున్నారు, ఒక్క బైబిల్ తప్ప. వాళ్ళు నువ్వు బైబిల్ తప్ప మిగతా అంతా చదవడం వల్ల ఏం లాభం ఉంది చెప్పండి. కనుక బైబిల్ బాగా చదవాలండి. దేవుని వాక్యం బాగా చదవాలి. దేవుని వాక్యం బాగా ఎవరైతే చదువుతారో దేవుడు వారికి జ్ఞాన బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గొప్పములై. హల్లెలూయా. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలండి. నీకు బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, సర్వ సంపదలు కావాలన్నా ఆయనే ఇవ్వాలి. వాక్యానికి ప్రాధాన్యతనిస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు. వాక్యానికి ప్రాధాన్యతనిస్తే దేవుడు మంచి బుద్ధి ఇస్తాడు. వాక్యానికి ప్రాధాన్యతనిస్తే దేవుడు నిన్ను ఇచ్చేవాళ్ళుగానే చేస్తాడు తప్ప నిన్ను అడుక్కునే వాళ్ళుగా దేవుడు ఎప్పుడు చేయడు. హల్లెలూయా. కనుక రెండవది ఆత్మ సంబంధి వాక్యానికి ప్రాధాన్యతనిస్తాడు. అందుకే బైబిల్ మనం బాగా చదవాలి. చదవండి, బైబిల్ బాగా చదవండి. దేవుని వాక్యం నీకు చదువు వస్తే బైబిల్ చదవాలి. ఇవాళ మన పిల్లలు ఉన్నారు, బాగా చదవండి, బైబిల్ చదవండి. బైబిల్ ఎంత చదివితే మనం అంత మేలు పొందుతాం, అంత జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. ఈ రోజున ప్రపంచంలో జ్ఞానవంతులంతా బైబిల్ చదివినోళ్ళే. హల్లెలూయా. ఇప్పుడు ఈ మైక్ కనిపెట్టినోడు కానీ, ఫోన్ కనిపెట్టినోడు కానీ, విమానం కనిపెట్టినోడు కానీ, ఎవరైనా ప్రపంచంలో ఈ గొప్ప వాళ్ళందరూ బైబిల్ చదివే జ్ఞానం పొందుకున్నారండి. ఇప్పుడు మనం ఇన్ని లైట్లు వేసాం కదా, ఈ లైట్లు కనిపెట్టిన ఆయన పేరు థామస్ అల్వా ఎడిసన్. ఆయన కూడా బైబిల్ చదివే లైట్ కనిపెట్టాడు. హల్లెలూయా. చీకటిలో వెలుగు పుట్టుచున్నది అన్న వాక్యం చదివి, బైబిల్ చదివి చీకటిలో వెలుగు ఎలా పుడొద్ది అని లైట్ తయారు చేశాడు. కనుక ప్రపంచంలో జ్ఞానం అనేది ఎలా వస్తుందంటే బైబిల్ చదవటం ద్వారానే వస్తుంది. అందుకని ఆత్మ సంబంధి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మూడవ మాట చెప్తాను కదండి. మూడవది ఏంటనంటే మనం దేనికి, మూడవది ఆత్మ సంబంధి యొక్క మూడవ లక్షణం ఏంటనంటే ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థన. చాలామంది వినండి, ఒక మాట ఇక్కడ చెప్తాను. నీ ప్రార్థనా జీవితం ఫెయిల్ అయితే నువ్వు అన్ని విషయాల్లో ఫెయిల్ అయినట్లే. సాతాను ఏం చేస్తాడంటే నీ ప్రార్థనా జీవితం మీదే దెబ్బ కొడతాడు, వాడు దాడి చేస్తాడు. ప్రేయర్ లైఫ్ పాడైందంటే అన్నీ పాడైనట్టే. ఏది పాడైనా నువ్వు ప్రార్థన పాడవకూడదు, అంటే ప్రార్థన మిస్ అవ్వకూడదు. నీ జీవితం ఎక్కువ ప్రార్థనతో పెనవేయబడి ఉండాలి. ప్రార్థన ఎక్కువ ఉండాలి. సమయం దొరికితే ప్రార్థన చేసుకో. మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకో. అసలు ఒక ఆయన అన్నాడు, గొప్ప దైవజనుడు, క్రైస్తవ జీవిత విజయం ఏంటనంటే, క్రైస్తవ జీవిత విజయం, విక్టోరియస్ లైఫ్కు మూలం ఏంటనంటే వంగిన మోకాళ్ళు,
తెరవబడిన బైబిలు, కళ్ళు పరలోకం అని అన్నాడు. అంతే ఆయన అన్నది. ఇదే క్రైస్తవ జీవితానికి విజయ రహస్యం. వంగిన మోకాళ్ళు అంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. తెరవబడిన బైబిల్ అంటే బైబిల్ బాగా చదవాలి. తర్వాత నీ కన్నులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేయాలి. నీ పెదాలు ప్రభువుని స్తుతించి గణపరిచి ఆరాధించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీకు విజయాలు ఇస్తాడు, విక్టోరియస్ లైఫ్ ఇస్తాడు. అది మనం గుర్తించాలి. కానీ మన జీవితం అంతా ఎట్లా ఉంటుందంటే ప్రార్థన ఎక్కువ చేయం. మనం ప్రార్థన చేయాలని అందరికీ తెలుసు కానీ అదే చేయం మనం. సాతానుడు అక్కడ మనల్ని దెబ్బ కొడుతున్నాడు. నీ ప్రార్థనా జీవితం ఫెయిల్ అయితే అన్ని ఫెయిల్ అయినది. కనుక ఆత్మ సంబంధి ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇది మూడవది. నాలుగో విషయం చెప్తాను రండి. నాలుగోది ఏంటంటే ఆత్మ సంబంధిలో ఉండవలసిన నాలుగవ లక్షణం మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. ఏ ఆదివారం మందిరం మానడు. నువ్వు రాసి పెట్టుకో, ఆదివారం చర్చి మానేసిన వాళ్ళు శరీర సంబంధులే. అర్థమైందా? ఒక్క సండే మానేసినా నువ్వు శరీర సంబంధం. ఏ ప్రాబ్లం వచ్చి నేనేమంటానంటే నువ్వు హాస్పిటల్లో ఐసీలో ఉంటే తప్ప నువ్వు ఏ కారణంతో ఎప్పుడు మందిరం మానవు. హల్లెలూయా. నీ కాళ్ళు చేతులు ఇరిగి నీ మూతికి తర్వాత అన్ని పైపులు పెట్టి ఇక రావడానికి అవకాశం లేకుండా ఐసీలో ఉంటే అప్పుడు దేవుడు కనికరిస్తాడేమో కానీ, అంతేగాని ఎవరిదో బర్త్డే అని హైదరాబాద్ వెళ్ళొస్తాడు ఆదివారం. ఇక వాళ్ళు శరీర సంబంధులే ఆత్మ సంబంధులే. మా దగ్గర కూడా ఒక ఆయన అంతే. ఆ బంధువులు కావాలన్నా బాగోకపోతే 500 కోసం 5,000 ఖర్చు పెట్టుకుని వెళ్ళొస్తాడు. కానీ పక్కనున్న చర్చికి మాత్రం ఆ రోజు మానేస్తాడు. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళామని అంటే నిజం చెప్పడు, అబద్ధాలు చెప్తాడు. ఆ అబద్ధాలు చెప్పేవాడు కూడా శరీర సంబంధం. శరీర సంబంధాలు ఎప్పుడు నిజాలు చెప్పరు. వాళ్ళంతా మర్మాలు ఉంటాయి అన్నమాట. శరీర సంబంధాలు అంతా మర్మమే. వాళ్ళు ఏం పైకి కనపడేది ఒకటి, లోపల ఒకటి ఉంటుంది. వాళ్ళని మనం నమ్మలేమా? శరీర సంబంధాలు నమ్మలేమా? ఇంకో మాట చెప్తాను వినండి. శరీర సంబంధాల సలహా కూడా తీసుకోవద్దు. ఎలాగో చెప్పండి. నయోమి ఏమంది? కొడుకు 2 కుమారులు చచ్చిపోయాక కోడలతో ఏమందంటే మీరు వెళ్ళిపోండి, మళ్ళీ మీరు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, మళ్ళీ మీరు పెళ్లి చేసుకోండి, మళ్ళీ నాకు పిల్లలు పుట్టి నేను పెళ్లి చేసుకొని వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి మీరు ముసలోళ్ళు అవుతారు అని సలహా ఇస్తుంది. అంటే శరీర సంబంధుల సలహాలు ఎప్పుడు మంచివి కాదు. వాళ్ళ సలహాలు మనం ఎప్పుడు తీసుకోవాలి. ఆ సలహా తీసుకొని పెద్ద ఆమె వెళ్ళిపోయింది. వార్ప ఆమె ప్రకృతి సంబంధి కాబట్టి వెళ్ళిపోయింది. కానీ ఆత్మ సంబంధం చూడండి, అత్త ఈ సలహా ఇస్తున్నావేంటి మాకు, ఇది తప్పు, అలా అనొద్దు, నువ్వు చాలా తప్పు చేశావు, మామయ్య తప్పు చేశాడు, నీ కొడుకులు తప్పు చేశారు, దేవుడిని విడిచిపెట్టారు, మందిరం విడిచిపెట్టారు, నాకు ఆ దేవుడు కావాలి. రూతు చూడండి, ఆ దేవుడు కావాలి, ఆ మందిరం కావాలి, నీ జనమే నా జనం, ఆ సహవాసం కావాలి. ఆమె బయలుదేరిందండి. ఈ నయోమి ఏం చెప్పిందంటే కోడళ్ళకి, ఇటు చూడండి, కోడళ్ళకి ఏం చెప్పిందంటే మీరు వెళ్ళిపోండి, నాతో వస్తే మీకు ఫ్యామిలీ ఉండదు అని, మళ్ళీ భర్తలు ఉండరు, మీకు ఫ్యూచర్ ఉండదు, ఫ్యామిలీ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, వెళ్ళిపోండి అంతే. కానీ ఏమున్నా లేకపోయినా యేసు ఉంటే చాలు అనుకొని వచ్చింది రూతు. అలా రావడం వల్ల దేవుడు ఆమెకి ఫ్యామిలీ ఇచ్చాడు, ఫ్యూచర్ ఇచ్చాడు. హల్లెలూయా. అసలు ఆమె ద్వారా యేసులో వచ్చాడు. ఇంకా ఎంత గొప్ప విషయం చూడండి. ఫ్యామిలీ వచ్చింది, ఫ్యూచర్ వచ్చింది రూతుకి. కనుక నాలుగవది ఆత్మ సంబంధులు, నాలుగవదిగా మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ ఆదివారం మిస్ అవ్వదు. ఎందుకనంటే వినండి, ఒక మాట చెప్తాను. ఒక ఆదివారం వాక్యం చెప్పడానికి సేవకుడు ప్రసవ వేదన పడతాడు. ఎందుకనంటే విశ్వాసులు ఏదన్నా ఒక ఉదాహరణ, నేను ఎన్నిసార్లు వచ్చేవాడిని, ఒక ఉదాహరణ ఏదన్నా చెప్పింది మళ్ళీ చెప్పాను అనుకోండి, ఇది అన్నా మీరు ముందు వచ్చినప్పుడు చెప్పారన్నా అంట. అలాంటప్పుడు మీ సేవకుడు ఏదైనా చెప్పాడు అనుకో, అన్న ఇది ఎప్పుడో మాకు చెప్పారన్నా అని అంటారని చెప్పింది చెప్పకుండా ఆయన ఎంత కష్టపడతాడో అది మీకు తెలవదు. ప్రతి సేవకుని ప్రయాస ఇక్కడికి రాకముందు ఎంతో ఉంటుంది, ఎంతో ప్రయాసపడతాడు. కానీ మనం అంత కష్టపడి ఆ రోజు వాక్యం నువ్వు రాలేదనుకోండి, నువ్వు ఆ రోజు శరీర సంబంధం ఎక్కడికో పోయావు అనుకోండి, ఆ రోజున నువ్వు దేవుని వాక్యం పోగొట్టుకున్నట్టే కదా.
కనుక మందిరాన్ని ఎప్పుడూ మిస్ అవ్వదు. హల్లెలూయా. ఇది 4వది. 5వ మాట చెప్తాను వినండి. 5వది ఆత్మ సంబంధి. 5వదిగా సహవాసానికి ఎప్పుడూ దూరం కావద్దు. హల్లెలూయా. సహవాసానికి ఎప్పుడు మనం దూరం కావద్దు. నేను అప్పుడప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. 10 కట్టెలు కలిసి మండుతున్నాయి. అందులో ఒక కట్టెని తీసి పక్కన పెట్టండి, మండిద్దా? మండిద్ది. కానీ ఎన్ని రోజులు మండిద్ది? ఎన్నో రోజులు మండదు, ఎప్పటికైనా ఆరిపోద్ది. సహవాసానికి దూరం అయితే మండే కట్టి కూడా ఆరిపోద్ది. కానీ పచ్చి కట్టెని తీసుకొచ్చి 9 మండే కట్టెలతో కలపండి, ఎప్పటికైనా మండుతూనే ఉంటుంది. హల్లెలూయా. కనుక నువ్వు మండాలి, అనేకులను మండించాలి. మనం వెలగాలి, అనేకులను వెలిగించాలి. కనుక సహవాసానికి ఎప్పుడు మనం దూరం కావాలి. ఆత్మ సంబంధి సహవాసానికి ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత ఇంకో మాట, మీ సేవకుడిని మీరు ఆహ్వానించాలి. ఆత్మ సంబంధులు సేవకుడిని ఆహ్వానించాలి. ఆయన ఎలాగో వస్తారు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తుంటారు. కానీ నువ్వు పిలుస్తున్నావా, అది ప్రాధాన్యత. సేవకుడిని ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉండాలి. సేవకుడిని పిలవాలన్నా రండి, ఎప్పుడన్నా టైం దొరికితే మీరు రండి అన్నా. ఇందాక ఉదయం మా విశ్వాస ఫోన్ చేసి, అన్న మీరు ఎప్పుడు లోకల్లో ఉంటారో, ఫ్రీగా ఉంటారో అలా వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళండి అన్న అంటే, నా కోసం ఒక కానుక తీసి పెడద్ది. ఎంతో 500 1000 ఎంతో, ఆమె ఎంత ఇస్తే అంత, ఆమె ఇచ్చేది కాదు. అన్న లోకల్లో ఉంటేనా రండి అన్న ప్రేయర్ చేసి వెళ్ళండి అన్న అడగాలండి. అలా అడిగినప్పుడు చాలా సంతోషం అండి. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు అసలు రమ్మనరు, వాళ్ళు రారు. వాళ్ళు పిలవనన్నా పిలవరు. నేను వస్తానన్నా కానీ మేము లోకల్లో లేం బ్రదర్ అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బ్రదర్ మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను అంటే, అన్న కొంచెం నేను డ్యూటీలో బిజీగా ఉన్నానన్నా, మీకు రేపు వీలైందన్నా అని అంటాడు. నేను రేపు ఉండను, నేనేదో మీటింగ్కి వెళ్తా అమ్మాయి అనుకుంటాడు. నేను అన్న ఉంటాడు, నేను పిలిచినప్పుడు అన్న రాలేదని మళ్ళీ ఇంకో నెపం మోపుతాడు నాకు. నేను వస్తాను అన్నప్పుడేమో ఆయన రమ్మన్నాడు, తర్వాత నేను లేనప్పుడేమో ఆయన అన్న ఎప్పుడు రాడు మా ఇంటికి అని మళ్ళీ మా మీదే నేరాలు మోపుతాడు. కనుక సహవాసానికి, ఆత్మ సంబంధులు సహవాసానికి ప్రాధాన్యతనివ్వాలండి. ఇది ఎన్నో మాట? 5వ మాట. 6వ మాట చెప్తాను రండి. 6వది ఏంటంటే, ఆత్మ సంబంధుల యొక్క 6వ లక్షణం ఏంటంటే సంఘ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తారు. 6వది ఆత్మ సంబంధులు సంఘ కార్యక్రమాలకి ప్రాధాన్యతనిస్తారు. సంఘము ద్వారా జరిగే కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు సంఘంలో నువ్వు సభ్యుడు కదా, మన సంఘంలో సభ్యుడు, నువ్వు దానికి స్పందించాలి. అంతేగాని ఇది నాది కాదు, వాళ్ళే ఎవరో చేస్తారు అన్నట్లు నువ్వు ఉన్నావంటే నువ్వేం సంఘ సభ్యుడు అవుతావు? అందరం కలిస్తేనే కదా మనందరం సంఘం. ఒక కార్యక్రమం పెట్టినప్పుడు నీ స్పందన ఉండాలి కదా. ఓ బంతి గోడకి వేసి కొడితే మళ్ళీ తిరిగి రావాలి కదా. అలాగే సంఘంలో సభ్యుడు నీ స్పందన ఉండాలి కదా. కానీ కొంతమంది వాళ్ళు వస్తారు, వింటారు, తింటారు, పోతారు, ఏం స్పందన. వాళ్ళు పేడ ముద్ద క్రైస్తవులు అన్నాడు ఒక ఆయన. పేడ ముద్దలు అలా గోడకేసి తచ్చిపోతాయి కదా. కనుక అలా ఉండకూడదు. మనం బాల్ లాగా, బంతి లాంటి క్రైస్తవుల్లా ఉంటాం. అలా గోడకేసి బంతిని కొడితే ఎంత స్పీడ్తో స్పందన ఉండాలి, వెంటనే స్పందన. ఇలా 2 రోజులు మీటింగ్ పెట్టాము, మేము వస్తాం, అయ్యగారు మేము ఉంటాం, అలా ఆ స్పందన ఉండాలి. అలాగే రేపు యూత్ మీటింగ్ ఉంది, యవనస్తులంతా అంకుల్ మేము వస్తాం, ఎన్ని గంటలకు రమ్మంటారు అని స్పందన ఉండాలి. కనుక సంఘ కార్యక్రమాల పట్ల మనకి ప్రాధాన్యత. ఆత్మ సంబంధులు సంఘ కార్యక్రమాలకి ప్రాధాన్యతనిస్తారు. ఇది 6వ. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిది ఏంటనంటే, చాలా జాగ్రత్త వినండి. ఆత్మ సంబంధుల యొక్క 7వ లక్షణం ఏంటనంటే ఆత్మల సంపాదన కొరకై ప్రయాసపడుట. ఆత్మ సంబంధి ఒక ఆత్మనైనా సంపాదించాలని ప్రయాసపడు. నువ్వు నిజంగా ఆత్మ సంబంధం అయితే ఒక్క ఆత్మనైనా సంపాదించడానికి ప్రయాసపడాలి. అందుకే ఒక మాట ఉంది, మీరు వెళ్ళండి లేకపోతే వెళ్ళేవాళ్ళన్నా
పంపండి. మీరు వెళ్ళండి, వెళ్ళేవాళ్ళన్నా చేసేవాళ్ళన్నా ప్రోత్సహించు, లేకపోతే నువ్వే వెళ్ళు, ఎవరికైనా సువార్త చెప్పు, ఒక ఆత్మను సంపాదించు, నీ ద్వారా ఒక కొత్త వ్యక్తిని మందిరానికి తీసుకొనిరా. ఆత్మ సంబంధి ఆత్మల కొరకై ప్రయాసపడతాం. కనుక మనం ఏమీ ప్రయాసపడం, మనకు సువార్త చెప్పం, వాక్యం సరిగా వినం, ఒక ఆత్మని సంపాదించం, ఎవరికి సువార్త చేయం, తర్వాత చేసేవాళ్ళకి చేయం. మన శరీర సంబంధమా ఆత్మ సంబంధం.